ప్రముఖ దర్శకుడు పారంజిత్ నిర్మాతగా వ్యవహరించిన కోలీవుడ్ బ్లాక్బస్టర్ థ్రిల్లర్ సినిమా దండకారణ్యం ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. అటవీ ప్రాంతానికి చెందిన ఓ యువకుడి కల, అతని పోరాటాన్ని అద్భుతంగా చూపిన ఈ చిత్రం సన్ నెక్స్ట్లో స్ట్రీమింగ్ అవుతోంది. కోలీవుడ్లో భారీ విజయం అందుకున్న థ్రిల్లర్ సినిమా దండకారణ్యం సుమారు 2 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. కోలీవుడ్లో భారీ విజయం అందుకున్న ఈ చిత్రం ఐఎండీబీలో 7.1 రేటింగ్తో ఉంది. ఈ సినిమా గురించి తమిళ రివ్యూవర్లు కూడా గొప్పగానే చెప్పుకొచ్చారు. దర్శకుడు అతియన్ అతిరై తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ మూవీని ప్రముఖ దర్శకుడు పా రంజిత్ నిర్మించడం విశేషం. ఇందులో విఆర్ దినేష్, కలయరసన్ ప్రధాన పాత్రల్లో నటించగా, రిత్విక, విన్సు సామ్, షబీర్ కల్లారక్కల్, బాలశరవణన్ సహాయక పాత్రల్లో మెప్పించారు. సెప్టెంబర్ 19న దండకారణ్యం చిత్రం థియేటర్లలో విడుదలైంది. అటవీ ప్రాంతానికి చెందిన బిడ్డ ఎలాగైనా సరే ఇండియన్ ఆర్మీలో చేరాలనే తన కలను నెరవేర్చుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో ఈ చిత్రంలో చూపించారు. నవంబర్ 14 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదే విషయాన్ని తెలుపుతూ ఆ ఓటీటీ సంస్థ ఒక పోస్టర్ను విడుదల చేసింది. అయితే, ఈ మూవీ కేవలం తమిళ్ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఓ ఆదివాసీ యువకుడిపై అణచివేత అడగడుగునా పడుతున్నా సరే ఇండియన్ ఆర్మీలో చేరాలన్న తన ప్రయాణాన్ని ఎలా కొనసాగించాడనేది ఈ మూవీలో అద్భుతంగా చూపించారు. తమ గ్రామ ప్రజల కోసం ఓ ఆదివాసీ యువకుడు చేసిన పోరాటం ఎలా ఉంటుందో దండకారణ్యంలో చూపించారు. విమర్శకుల ప్రశంసలు పొంది, ప్రేక్షకుల ఆదరణ చూరగొన్న దండకారణ్యం సినిమా ఒక బలమైన కథాంశంతో అలరిస్తుంది. ఆదివాసీ యువకుడి పోరాటాన్ని చూడాలనుకునేవారు సన్ నెక్స్ట్లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.